సార్ ఓకే సార్ ఒకసారి ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ అన్నా సార్ ఒకసారి ఓకే సార్ అన్నా అందరికీ నమస్కారాలండి. అలాగే మా నర్సరావుపేట పార్లమెంట్ అబ్జర్వర్గా ఇచ్చేసినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 5 రోజుల కమిటీ కాస్త 7 రోజులు పొడిగించినా సరే ఎంతో ఓపికగా వచ్చిన ప్రతి కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, వీర మహిళల దగ్గర నుంచి ఓపికగా కూర్చొని వాళ్ళు చెప్పేదంతా ఆయన పాపం ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎంత టైం తీసుకుంటున్నా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టైము తీసుకొనే వాళ్ళు చెప్పిందంతా విని ఆయన వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి పంపిస్తున్నారు. దానికి ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన నర్సరావుపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి 1500 అప్లికేషన్ల దాకా వచ్చినాయండి. వీటిని సార్ చెప్పినట్టుగా త్వరలోనే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పారదర్శకంగా చూసి త్వరలోనే ఆయన ప్రకటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం లీడర్ ఎలా అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి యొక్క మనోభావాలు తెలియజేయడానికి ఒక సీనియర్ లీడర్ని ఇక్కడ పంపించడం, ముందుగా కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క నమస్కారాలు జిల్లా తరపున. ఇక్కడ ఎంతోమంది వారి యొక్క బాధ తెలియజేస్తుంటే సార్కి ఏమైందని అంటే, సార్ ఇట్లా ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పలానా ఇబ్బంది అనగానే వెంటనే ఫోన్ చేసి, మొన్న ఒకరోజు ఒక అతను వచ్చి విఆర్ఓ నన్ను ఇట్లా ఇబ్బంది పెడతానండి 10 నెలల నుంచి అంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి డిఆర్ఓ గారితో మాట్లాడటం జరిగింది. అలానే వినుకొండ నియోజకవర్గంలో ఒక మా జనసేన కార్యకర్త చనిపోతే వెంటనే అక్కడ పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 సాయం చేయడం జరిగింది. ఒక సీనియర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకు పంపించారని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో పార్టీ ఒక అడుగు వెనకబడ్డది అనే దాని నుంచి 3 అడుగులు ముందుకెళ్ళిందని మన బాలినేని గారు ఈరోజు నిరూపించారు. అలానే మాలాంటి కార్యకర్తలకి ఆయన ఎంతో అండదండగా ఉండి ఇట్లా కాదు ఇట్లాగమ్మా అని చెప్పి వాళ్ళకి కొన్ని పాఠాల్లాగా మాకు నేర్పించినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ అందరి తరపున. అలానే ఈ యొక్క కార్యక్రమానికి వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా వారి యొక్క అప్లికేషన్లు దాదాపు 1500 వచ్చినాయి. నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో ఇంతమంది ఆశావాదులు ఉన్నారు. పార్టీ బలంగా వెళ్ళడానికి మండలాల నుంచి, నియోజకవర్గం నుంచి, టౌన్ కమిటీలో కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా జన సైనికుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము అందరం కూడా కృషి చేస్తాం. ప్రత్యేకంగా మాత్రం బాలినేని గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. మిత్రులందరికీ నమస్కారాలు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పల్నాడుకి అబ్జర్వర్గా వచ్చినా సరే ఆయన అన్ని నియోజకవర్గాలు విజిట్ చేసి ఈ జనసేన పార్టీలో నూతన ఉత్సాహం తీసుకొచ్చి, సార్ వినుకొండ వచ్చినప్పుడు కూడా మేము కరెంట్ షాక్ తగిలి ఒక కుటుంబానికి ఒక జన సైనికుడు మృతి చెందితే ఆ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు చూసి సార్ ₹1,00,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 కాళ్ళు లేని ఈరోజు ఒకళ్ళు వచ్చారు, గ్రీవెన్స్ కూడా చూశారు సార్. 2 కాళ్ళు లేని ఒక అతనికి కూడా జన సైనికుడికి సార్ 2 నెలల పెన్షన్ని ఆయన సొంత డబ్బుల్ని ఇచ్చారు. అలాంటి గొప్ప నాయకుడు మాకు అబ్జర్వర్గా ఆడటం నిజంగా మాకు చాలా సంతోషం. అదేవిధంగా రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఆశావాహులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక వినతి పత్రం సేకరించి మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టి వారి నుంచి లీడర్లను తయారు చేస్తున్నారు. మీరు చూసారు, ఈ 1500 మంది సభ్యుల్లో చాలామంది మధ్యతరగతి వాళ్ళు కానీ, ఏదైనా పని చేసుకునే వాళ్ళు కానీ పార్టీకి ఇంకా బలంగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టడం జరిగింది. పారదర్శకంగా జరగడానికి నిజంగా జనసేన పార్టీ ఒక నిదర్శనం. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ అంటే కార్యకర్తకి ముందుగా కావాల్సింది వారి బాధ, ఆవేదన వినటం. అలాంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేశారు. ఆయనకి మరొకసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొన్న 29వ తేదీ నాడు ఈ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ
వైస్ 29వ తేదీ నుంచి జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులు అంటే ముందరగా 5 రోజులు ఇచ్చారు, తర్వాత 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ సేకరణ తీసుకోవటం ఈ రోజుతోటి ముగిస్తుంది. దాదాపు కమిటీలో నేను అబ్జర్వర్గా ఉన్నాను, మిగతా కమిటీ అంతా కూడా 27 మంది ఉన్నారు. ఇక్కడ 10 గంటల నుంచి సాయంత్రం 6 దాకా మహిళలు అందరూ కూడా కష్టపడి మరి ఈ యొక్క సేకరణ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఈ కమిటీ చేసినటువంటి దీనికి తప్పకుండా కమిటీకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి జిల్లాలో దాదాపు 1500 అప్లికేషన్స్ ఈరోజు రావటం జరిగింది. అవన్నీ కూడా రేపు సాయంత్రం లోపల హెడ్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. దాని మీద వెరిఫికేషన్ చేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదవుల విషయంలో తగిన ప్రాధాన్యత జరుగుతుంది, పారదర్శకంగా చేయటం జరుగుతుంది. ఫైనల్గా మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీని కూడా మన ఏ జిల్లాకు ఆ జిల్లా కమిటీని అనౌన్స్ చేయటం కూడా జరుగుతుంది. నేను కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఈ వారం రోజుల్లో ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు కష్టపడుతున్నారు, ఎక్కడ జనసేనకి న్యాయం జరుగుతుంది, ఏ నియోజకవర్గంలో న్యాయం జరుగుతుంది, ఎక్కడ ఇబ్బందులు జరుగుతుంది, ఇవన్నీ కూడా సేకరించడం జరిగింది. అవన్నీ కూడా కళ్యాణ్ గారికి మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాల ఉద్దేశంతో మేమందరం కష్టపడి పనిచేసాం. అందరూ పనిచేయటం వల్లే నేను చేయగలిగాను తప్పితే నా ఒక్కడితోటి కాదు. ఇది అందరు కూడా సమిష్టిగా ఈ కమిటీ సమిష్టిగా చేసినటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా కష్టపడి మన లాస్ట్ టైము మా పర్సనల్ మీటింగ్లో కళ్యాణ్ గారు చెప్పారు, నా కోసం ఎంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారు, నా మీద ప్రేమ పెట్టుకొని కష్టపడి బయటికి రాకుండా పబ్లిసిటీ లేకుండా ఫస్ట్ పనిచేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెతికి బయటికి తీయాలి అని ఆయన చాలా ఇదిగా చెప్పడం జరిగింది. దానికోసమే మేము అంటే ఇప్పుడు ఈ సేకరణ విషయమే జరిగింది. తర్వాత ఎవరైతే కష్టపడి కాన్స్టిట్యున్సీలో అన్నీ కూడా గ్రామాన్న వెతికి వాళ్ళని తీసుకొచ్చి మోటివేట్ చేసి జనసేనని నిర్మాణ దిశగా ఇప్పుడు పార్టీ నిర్మాణం దిశగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే జనసేన ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడితే తప్పకుండా పార్టీ బాగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఆ స్ట్రక్చర్ని మేము ఇప్పుడు కళ్యాణ్ గారు స్ట్రక్చర్ని బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ఎక్కడ కూడా జరగని విధంగా, ఎక్కడ కూడా గతంలో ఏం చూసేవాళ్ళు ఎక్కడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నాయకులను మాట్లాడి వాళ్ళకి పదవులు ఇవ్వటము ఏదో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా ప్రతి వారి దగ్గర అప్లికేషన్ తీసుకొని వాళ్ళు వెరిఫై చేసి మరి పదవులు ఇచ్చేయడం అంటే ఒక పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారనేది ఒక జనసేన నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ పదవులు అనేది అందరికీ రావటం అనేది కష్టం. వచ్చిన వాళ్ళు పదవులు రావడం జరుగుతుంది. రాని వాళ్ళకి కూడా వాళ్ళకి కష్టపడి పనిచేసిన వాళ్ళు మిగిలి ఉంటే కూడా వాళ్ళకి నామినేషన్ పదవుల మీద రికమెండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరికీ న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు దీనికి ఈ కమిటీ ఈరోజు పూర్తి అయింది కాబట్టి అప్లికేషన్స్ ఓకే.
టోటల్గా 1500 దాకా అప్లికేషన్స్ వచ్చినాయండి. పార్లమెంటు సంబంధించి కమిటీ కోసం 100 అప్లికేషన్స్ వచ్చినాయి. అలాగే అసెంబ్లీకి 250 దాకా వచ్చినాయి. అలాగే మండలాలకు 400 వచ్చినాయి. అలాగే టౌన్కి 150 దాకా వచ్చినాయి. పంచాయతీలకి 600 దాకా వచ్చినాయి. టోటల్గా ఇవన్నీ కూడా పారదర్శకంగా వెరిఫై చేసి పదవులు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా పత్రికా విలేకరులందరూ కూడా మరి ఈ 7 రోజుల్లో మీ అందరూ కూడా సహకరించినందుకు మీ అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.